Hello everyone, myself Roshni. This video is for BTech third year students and ఎవరైతే ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ప్రెసెంట్ బీటెక్ థర్డ్ ఇయర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1.5 months లో అయితే ప్లేస్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ ఇయర్ నుండి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు, లేదు ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఈ వీడియో మెయిన్ గా ఎవరైతే ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ తో మీరు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా యూ కెన్ క్రాక్ 15+ LPAs. సో దానికి కావాల్సిన రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిఫోర్ దట్ అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే they'll be working on their own products. ఫర్ సపోజ్ గూగుల్ ఉంది, గూగుల్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్ ప్రొడక్ట్స్. గూగుల్ ఆండ్రాయిడ్ స్టూడియో, గూగుల్ మ్యాప్స్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్. సో ఇలాంటి ప్రొడక్ట్స్ పైన వర్క్ చేసి ఎట్లాంటి ఫ్యూచర్స్ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది కస్టమర్స్ యూజ్ చేస్తారు. సో అలాంటి ఫ్యూచర్స్ యాడ్ చేసి ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఉంటాయి. ఈ కంపెనీస్ చాలా హై ప్యాకేజెస్ ఆఫర్ చేస్తాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 15 LPA to 1 crore, 2 crore. That depends on the company. కమింగ్ టు సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏంటంటే దే వర్క్ ఆన్ క్లయింట్ నీడ్స్. వాటి ఓన్ ప్రొడక్ట్ ఉండదు, క్లయింట్స్ నీడ్స్ బట్టి ప్రొడక్ట్స్ ని డెవలప్ చేసి డెలివర్ చేస్తూ ఉంటాయి. సో ఈ కంపెనీస్ కొంచెం తక్కువ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 3 LPA to 10 LPA. ఇప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ క్రాక్ చేయాలంటే డిఎస్ఏ బాగా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో ఎక్కువ డిఎస్ఏ పైన ఫోకస్ చేస్తారు. లింక్డ్ఇన్ లో వచ్చే ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ పోస్ట్స్ కానీ, లీడ్ కోడ్ డిస్కషన్ సెక్షన్ లో వచ్చిన ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్ కానీ, మా ఫ్రెండ్స్ ఎవరైతే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చారో వాళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కి అడుగుతున్నారు. అంటే ఈ 100 డిఎస్ఏ క్వశ్చన్స్ లోంచి అన్ని కంపెనీస్ అడుగుతున్నాయి. సో మీరు ఈ 100 డిఎస్ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎలాగో థర్డ్ ఇయర్ కి వచ్చేసారు కాబట్టి అంత టైం లేదు, బేసిక్స్ నుండి అయితే డిఎస్ఏ ప్రిపేర్ అవ్వలేం. ఈ 100 ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఇంటర్వ్యూలో మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మీరు ఈ 100 ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఎలాంటి డిఎస్ఏ ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలరు అండ్ ఓన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా వస్తుంది. అలా అన్ని ప్రాబ్లమ్స్ అండ్ అప్లికేషన్స్ కవర్ అయ్యేటట్టు నేను ఈ డిఎస్ఏ షీట్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఇవాళ డేట్ వచ్చేసి 13th April. ఇవాళ నుండి 50 days, డైలీ 2 ప్రాబ్లమ్స్ చేసిన జూన్ 1st కల్లా 100 ప్రాబ్లమ్స్ అయిపోతాయి. అందరికి సెమిస్టర్ టైం కొంచెం ఇబ్బందిగా ఉంటది, బట్ అట్లీస్ట్ ఈ 50 days అయినా కరెక్ట్ గా నేర్చుకుంటే మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ప్లేస్ అవ్వచ్చు. కన్సిస్టెన్సీ అండ్ రివిజన్ ఉండాలి, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు డిఎస్ఏ రివిజన్ చేయకపోతే మీరు మొత్తం మర్చిపోతారు. సో ఇవాళ ఏ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తున్నారో వాటితో పాటు నిన్నటి వరకు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారో అవి రివిజన్ చేసుకుంటూ ఉండండి ఒక బుక్ పెట్టి. మీరు కానీ C++ తో డిఎస్ఏ ప్రాక్టీస్ చేస్తే STL, స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ అనే టాపిక్ ఉంటుంది. అండ్ సిమిలర్లీ మీకు జావాలో కోడ్ చేస్తున్నట్టయితే జావాలో కలెక్షన్స్ అనే టాపిక్ ఉంటుంది. అది ప్రిపేర్ అవ్వడం వల్ల డిఎస్ఏ విత్ జావా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ 100 డిఎస్ఏ ప్రాబ్లమ్స్ చేస్తే టెక్నికల్ రౌండ్ అయితే క్లియర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ కి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో నేను అది కూడా డాక్యుమెంట్ చేసి కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, చెక్ ఇట్ అవుట్. మనకి సెమిస్టర్ సబ్జెక్ట్స్ లో ఉంటాయి కదా, ఆపరేటింగ్ సిస్టమ్స్, DBMS, SQL, కంప్యూటర్ నెట్వర్క్స్, కోర్ కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ లో అడుగుతారు. బట్ జస్ట్ మరి డిస్క్రిప్టివ్ కి ప్రిపేర్ అయినట్టు కాకుండా MCQs ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరు ఎంత డిఎస్ఏ ప్రిపేర్ అయినా, ఎన్ని స్కిల్స్ నేర్చుకున్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే దానికి వాల్యూ లేకుండా పోతుంది. కొంతమంది ఇంగ్లీష్ లో వీక్ ఉంటారు, లేదంటే స్టేజ్ ఫియర్ వల్ల కమ్యూనికేషన్ లో వీక్ ఉంటారు. ఎవరైనా ఇంగ్లీష్ లో వీక్ ఉంటే డైలీ మనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయండి, ఆటోమేటిక్ గా 20 days లో వచ్చేస్తుంది. స్టేజ్ ఫియర్ అంటారా, అక్కడ ఓన్లీ 1-to-1 కమ్యూనికేషన్, ఇంటర్వ్యూ మీరు మాత్రమే ఉంటారు, భయపడాల్సిన పని ఏం ఉండదు. మీరు కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లో వీక్ గా ఉంటే ఫస్ట్ అది ఇంప్రూవ్ చేసుకోండి, లేదంటే నాట్ ఓన్లీ జాబ్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కూడా క్రాక్ చేయలేము. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ మ్యాండేటరీ. చాలా మంది ఇంటర్వ్యూస్ అంటే భయపడిపోతారు. మీరు కరెక్ట్ గా క్వశ్చన్ సాల్వ్ చేస్తేనే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారని కాదు, మీకున్న నాలెడ్జ్ లో మీరు ఆ క్వశ్చన్ ని ఎన్ని అప్రోచెస్ గా సాల్వ్ చేస్తున్నారు, ఎంత పర్ఫెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్ ని ఎంత ఆప్టిమైజ్ చేస్తున్నారు, దట్స్ జస్ట్ ఎ డిస్కషన్.
ఆల్ హీ సీస్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యువర్ వే ఆఫ్ అప్రోచింగ్ ద ప్రాబ్లమ్. అంతేకాని కరెక్ట్ చెప్తేనే చేస్తారు లేదంటే సెలెక్ట్ చేయరని కాదు. మీకు వచ్చింది పర్ఫెక్ట్ గా కమ్యూనికేట్ చేయగలగాలి. ఈ కంపెనీస్ జూన్ నుండి అయితే ఓపెన్ హైరింగ్ చేసుకుంటాయి. గోల్డ్ మ్యాన్ సాక్స్, అమెజాన్. ఇది హైరింగ్ ప్రాసెస్ అయితే ఫెయిర్ గా ఉంటుంది. అంటే రెజ్యూమ్ పెట్టిన వెంటనే రిజెక్షన్ మెయిల్ పెట్టేయకుండా అందరికి ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ ఛాన్స్ కూడా ఇస్తారు. అలాంటి కంపెనీస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవ్రీథింగ్ నేను రిసోర్సెస్ షేర్ చేస్తాను. అన్ని డ్రైవ్ లింక్ లో పెట్టి డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయలేను కాబట్టి ఐ క్రియేట్ ఏ టెలిగ్రామ్ ఛానల్. దగ్గర ఉన్న అన్ని రిసోర్సెస్ అందులో అప్లోడ్ చేస్తాను. మీరు అవన్నీ ప్రిపేర్ అవుతుండండి. బట్ కన్సిస్టెన్సీ అండ్ రివిజన్ ఈస్ ఇంపార్టెంట్ విత్ డిఎస్సి. సో ఇన్ మై ప్రీవియస్ వీడియో నాకు మైక్రోసాఫ్ట్ లో ఇంటర్న్షిప్ ఎలా వచ్చింది, ఏమేమి ఇంటర్న్షిప్స్ అండ్ హ్యాకథాన్స్ ప్రీవియస్ గా చేశాను, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ షేర్. మీకు ఆ వీడియో చూడడం వల్ల ఒక ఐడియా రావచ్చు. నేను కింద లింక్ మెన్షన్ చేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బికాస్ ఇట్ మోటివేట్స్ మీ టు షేర్ మోర్ కంటెంట్. మీకు ఇంకా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. హోప్ యూ లవ్ ద వీడియో. థ్యాంక్ యూ.